రాత్రి కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా అతలాకుతలమైంది. గాలివానలు ఎదురుగాలులతో కూడిన వర్షం కురవడం పూర్తిగా నిజామాబాద్ నగరంలో చెట్లు అదేవిధంగా విద్యుత్ స్తంభాలు ధ్వంసమైన పరిస్థితి ఉంది. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో మనం ఇక్కడ అమరవీరుల స్తూపం వద్ద ఉన్నాం. అమరవీరుల స్తూపం వద్ద కూడా చెట్లన్నీ ఇరిగిపోయి స్తంభాలన్నీ ఇరిగిపోయి రాత్రి నుండి కరెంట్ లేకుండా ఉన్న పరిస్థితి. మరోవైపు కారు మీద చెట్టు పడిపోవడం పూర్తిగా కారు ధ్వంసమైన పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ కారు ధ్వంసమైంది. కారు మీద చెట్టు పడవడంతో ఒక్కసారిగా కారు ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రమాదం అయితే ఏమీ జరగలేదు, కానీ నిలబడిన కారు పైన చెట్టు పడడంతో పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. నిజామాబాద్ నగరంలో రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల పూర్తిగా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పాటు నగర ప్రజలకు చాలా రాత్రి నుండి కూడా కరెంటు లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో ఇలా ఉంటే పలు చోట్ల అదేవిధంగా అటు కంటేశ్వర్ దాంతో పాటు బైపాస్ రోడ్ మరోవైపు ఇటు కిల్లా రోడ్లలో చెట్లన్నీ కూడా పడి ధ్వంసమైన, మరోవైపు గాయత్రి నగర్లో కాలనీలో కూడా వేప చెట్లు అదేవిధంగా విద్యుత్ స్తంభాలు పడి నేల కొరిగిన పరిస్థితి నెలకొంది. మనం ఇక్కడ కారు ధ్వంసమైన కారు ఓనర్ ఉన్నారు, వారిని అడుగుదాం అసలు పరిస్థితి ఏంది, అసలు ఎప్పుడు భారీ వర్షాలకు ఇలా అన్న అయిందా లేకపోతే ఆ కారు పరిస్థితి ఎలా ఉంది? సార్ చెప్పండి, మీ పేరేంటి? నా పేరు శ్రీధర్ అండి. అంటే కారు ఎప్పుడు అలా అయింది? అది నిన్న నైట్ అంటే మేము ఎప్పుడు యూజువల్గా అక్కడ పార్క్ చేస్తాము, చెట్టు కింద నీడ ఉంటుందని. అన్ఎక్స్పెక్టెడ్గా అది చెట్టు చాలా బీభత్సంగా నిన్న తుఫాన్ రావడంతో మొత్తం గాల్పు దుమానంతో ఆ చెట్టు వచ్చి ఇరిగి పడిపోయింది. దానివల్ల చాలా నష్టపోయాను కార్ పైన పడి. మెయిన్గా ఎవ్రీ ఇయర్ మాకు ఇలానే జరుగుతున్నాయి, స్తంభాలు పడిపోవడం కానీ ఎవ్రీ వర్షాకాలం రాగానే కొద్దిగా గాల్పు దుమానంతో మొత్తం మాకు చాలా అతలాకుతలం అవుతుంది. హౌసింగ్ బోర్డ్ అంతా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రధానంగా చెప్పండి, నీ కారు ధ్వంసమైంది, కారు రిపేర్ కావాలంటే ఎంత ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎప్పుడు కూడా సాధారణంగా వర్షాలు పడితే పెద్ద పెద్ద చెట్ల కింద కార్లు పెట్టద్దని చెప్పి కూడా అధికారులు సూచిస్తుంటారు, కానీ మీరు నీడ ఉంది అని చెప్పి కారు పెట్టిన పరిస్థితిని, కారు ధ్వంసం అయితే దాని రిపేర్కి ఎంత ఖర్చు అయితే ఎంత నష్టం జరిగింది? మేబీ మొత్తం బాడీ అంతా డ్యామేజ్ అయింది, 50,000 to 60,000 అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అంటే కరెంట్ ఎప్పటి నుండి లేదు మీ ప్రాంతంలో? కరెంట్ 8:30 నుంచి లేదండి. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు కాలనీ వాసులు, ఇక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న రాత్రి నుండి కూడా ఎదురుగాలతో కూడిన వర్షం పడింది, అసలు ఏంది పరిస్థితి మీ కాలనీలో? పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చెట్లు అన్నది బాగా ఎత్తున ఉన్నాయి. ఎప్పుడు హౌసింగ్ బోర్డు పెట్టినప్పుడు ఈ చెట్లు పెట్టడం జరిగింది. మధ్యాహ్న మున్సిపాలిటీ కొమ్మలు కొట్టేస్తే బాగుంటుండే, వాళ్ళు కొట్టేయకపోవడం వల్ల పెద్ద ఎత్తున పైకి పెరిగి అవి విరిగిపోయి స్తంభాల మీద పడి ఆ వైర్ల మీద స్తంభాలు, ఇది మూడోసారి స్తంభం విరిగిపోతుంది, ఇదే స్తంభం మొదటిసారి విరిగిపోయింది సార్. అది అంటే వాళ్ళు ఎప్పుడు మున్సిపాలిటీ ఎప్పుడెప్పుడు అంటే చెట్లు కట్ చేస్తూ ఉంటే మనకు ఈ పరిస్థితి రాదన్న నా భావన. ఇది వస్తుంది, స్తంభం ఇస్తుంది, కానీ అప్పుడప్పుడు మనం జాగ్రత్త ఉండాలి కదా. వాళ్ళు అధికారులు కొద్దిగా చర్య తీసుకొని చెట్లు అప్పుడప్పుడే ఇది పార్కు తిరుగులా కట్ చేస్తూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రధానంగా విద్యుత్ స్తంభాల కింద ఎప్పుడు కూడా విద్యుత్ స్తంభాల దగ్గర వైర్ల కింద ఎప్పుడు కూడా చెట్లు ఉండకుండా వాళ్ళు కొట్టేస్తుంటారు. మరి ఎప్పుడైనా కొట్టేస్తారు? ఇక్కడ కొట్టేశారు, దాని కిందే కొట్టేశారు, పక్క పంట ఉన్నదని దాన్ని కొట్టేస్తే దాన్ని అది పెద్ద విరిగితే ఇరిగిపోయి మీద పడుతుంది కదా సార్. అది కట్ చేయక ఏం చేస్తే దాని కింద ఉన్నాయే కట్ చేశారు, వైర్ కింద ఉన్నాయి, కానీ పక్క పంట ఉన్నదని చూడాలి కదా, డిస్టెన్స్ ఎంత ఉన్నది, అది ఇరిగిపోతే పడితే కొమ్మ పడిపోతే ఎంత పోతుందన్న ఆ ఆలోచన చేస్తే అది కట్ చేస్తే బాగుంటుండే. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ నగరంలో పూర్తిగా భారీ వర్షాలకు అతలాకుతలమైంది. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు, నిజామాబాద్ నగరపాలక సంస్థ పూర్తి స్థాయిలో విఫలమైందనే చెప్పచ్చు. నిజామాబాద్ నగరంలో ఉన్న చెట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చెట్లన్నీ పడిన పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి మరోవైపు నిజామాబాద్ నగరంలో ఉన్న చెట్లన్నీ పడడంతో పూర్తిగా కాలనీ వాసులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు ఇక్కడ ఏదైతే విద్యుత్ స్తంభాల కింద ఉండే చెట్లని కూడా ప్రతి సంవత్సరము సమ్మర్లో ఏదైతే విద్యుత్ అధికారులు కొట్టేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి కావాల్సింది ఏంది, విద్యుత్ స్తంభాల దగ్గర ఉన్న వైర్లకు తలగకుండా కొట్టేస్తారు. పెద్దగా పెరిగిన చెట్లని కూడా కొట్టకపోవడం పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి ప్రధాన కారణం. ఎందుకంటే పెద్దగా పెరిగిన చెట్లని కూడా కొట్టేస్తే ఈ గాలి వానలకు చెట్లు విరిగినప్పుడు స్తంభాల మీద పైన పడకుండా ఉంటుంది. అందువల్ల దీనికి ఎక్కడ అప్పుడు ఆ సమయంలో ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది, ప్రాణ నష్టము అదేవిధంగా ఆస్తి నష్టాలు జరగకుండా ఉంటాయి. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యం వల్లనే ఈ చెట్లన్నీ కూడా
ఇరిగి పడిపోయిన పరిస్థితి. ఎందుకంటే నిజామాబాద్ మున్సిపాలిటీలో ఏదైతే అమరవీరుల స్తూపం వద్ద పార్క్ ఉంది, పార్కులో ఏదైతే హౌసింగ్ బోర్డు స్థాపించినప్పుడు ఇక్కడ ప్రధానంగా ఈ చెట్లన్నీ కూడా పెట్టడం జరిగింది. హౌసింగ్ బోర్డు స్థాపించిన సమయంలో చెట్లు పెట్టడం, దీనికి అంతటికి కూడా ప్రధానంగా ఈ చెట్లు అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు అలాగానే పెరగడం వల్ల ప్రతి సంవత్సరము మాకు ఇదే సమస్య నెలకొంటుంది. ఈ సమస్య వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ నగరపాలక సంస్థలో ఉన్న రోడ్లు కానీ అదేవిధంగా చెట్లు కానీ పూర్తిగా పడిన పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అర్ధరాత్రి సమయంలో కూడా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కూడా ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య ఉందా, ఎక్కడ రోడ్లపైన చెట్లు పడ్డాయా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి పర్యవేక్షించిన పరిస్థితి. అదే సమయంలో కూడా నిజామాబాద్ నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్లియర్ చేసే పరిస్థితిలో ఉంది. మరోవైపు నిజామాబాద్ చెట్లు విరిగిన తర్వాత ఈ పరిస్థితిని సమీక్షించే బదులు విద్యుత్ శాఖ అధికారులు చెట్లు విరిగాక ముందు పెద్ద చెట్లు ఎక్కడ ఉన్నాయి, ఆ పెద్ద చెట్లు కొట్టేస్తే బాగుంటుందా అనే కోణంలో కూడా ముందస్తు చర్యలు చేపట్టాలి. ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఈ చెట్లు ప్రతి సంవత్సరం ఇదే సమస్య ఈ ప్రాంతంలో, ఎప్పుడు కూడా వర్షాలు ఈదురుగారులు వచ్చినప్పుడు ఇదే చెట్టు ఇదే స్తంభం ఇరుగుతుంది, కారణం ఏంటంటారు? ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ చెట్లు పెరిగినాయో ఈ తెలంగాణ పార్క్ కాకముందు ఈ చెట్లు మరి పెట్టడం జరిగింది. మరి ఇవి చాలా పెద్దగా కావడము, అలాగే గతంలో కూడా ఒక చెట్టు ఇదే మాదిరిగా మరి పడిపోవడం జరిగింది, అక్కడ డ్యామేజ్ కూడా అయింది. మరి వాళ్ళకి చెప్పినాం, మున్సిపాలిటీ వారికి కానీ వాళ్ళకి చెప్పినాం ఈ చెట్టు తొలగించాలా, పైనుంచి మేము కట్ చేయమని చాలాసార్లు చెప్పినాం. మరి అశ్రద్ధ వహించి మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి నష్టం జరిగింది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇప్పుడే మార్నింగ్ కంబ ఏదైతే మరి సగం ఇరిగింది ఉంటే మళ్ళీ అది డౌన్ అయ్యి మన పడిపోయి ఒక పిల్లగాడికి మరి ప్రాణప్రమితి తప్పించుకోవడం జరిగింది. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరి వీళ్ళకి ప్రభుత్వానికి కానీ కలెక్టర్ గారు కానీ ఈ ఏవైతే చెట్లు ఉన్నాయో పెద్ద పెద్ద చెట్లు అన్నీ మరి దాన్ని డ్రెస్సింగ్ చేయడమా మరి తీసేయడమా, వీటి ప్లేస్లో ఇవి తొలగించి వీటి ప్లేస్ మరి మంచి చెట్లు పెడితే బాగుంటుందని మరి కాలనీవాసు కోరుతున్నాం. రాత్రి నుంచి ఇక్కడ మరి కరెంట్ లేని పరిస్థితి, రాత్రి నుంచి కరెంట్ లేని పరిస్థితి, మరి ఎవరు కూడా వాటర్ లేదు, ఇప్పటికి కూడా చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడ్డాయి. మరి ఇంకోటి అక్కడ 100 ఫీట్ రోడ్ కూడా మా కాలనీకి సంబంధించిన అక్కడ కాంప్లెక్స్ ఉంది, అక్కడ కూడా ఒక చెట్టు ఇరిగి ఒక ఆర్మీ జవాన్ను అతనికి హెల్మెట్ ఉండి సేఫ్ అయ్యిండు. మేమే ఒక 20 మందిని కలిసి అతను సేఫ్ చేసినాం. అతను టోటల్ చెట్టు అతని మీద పడిపోయింది రాత్రి, అది కూడా జరిగింది. మరి దాని తర్వాత ఇక్కడ చూస్తే ఈ పోల్ పడిపోవడం, చెట్టు పడిపోవడం, మరి ఇంకొక చెట్టు అక్కడ ఒక చెట్టు పడిపోవడం, మరి ఇంకా ఇక్కడ కూడా 2-3 చెట్లు ఉన్నాయి, వాటిని కూడా తొలగిస్తేనే మరి ఇక్కడ ప్రాణ నష్టం జరగదు, డ్యామేజ్ కాదు. మేము ఒక రిక్వెస్ట్ ఏంటంటే మా కాలనీ తరఫున అందరూ మరి వీళ్ళు కలెక్టర్ గారు స్పందించి దీన్ని తక్షణం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ మున్సిపాలిటీ వారు కానీ స్పందించి ఏదైతే చెట్లు ఉన్నాయో ఇవన్నీ తీసేయడానికి మేము కాలనీ తరఫున కోరుతా ఉన్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే కాలనీలో ఉన్న చెట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కువగా పెరగడం వల్ల ఈ స్తంభాలపైన భారీ వర్షాలకు ఈదురుగాలకు స్తంభాలపైన వైర్లపైన పడడం, స్తంభాలు ఇరిగిపోవడం, ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది. ప్రతి సంవత్సరము మా కాలనీలో ఇదే సమస్య ఏర్పడుతుంది. జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ కూడా స్పందించి దీనిపైన ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారో వారిని ఆదేశించి ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా డ్రెస్సింగ్ చేస్తే బాగుంటుందా లేదా పైనుండి తొలగిస్తే బాగుంటుందా అనే కోణంలో కూడా రివ్యూ చేయాలి. నిజామాబాద్ నగరంలో ఇలాంటి చెట్లని కూడా బాగా పెద్దగా పెరిగిన చెట్లన్నీ కూడా ప్రజలకు ప్రాణ నష్టం కలిగించే విధంగా ఉన్నాయి. వాటి అన్నింటి కూడా తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అదే మరోవైపు విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే ఈ విద్యుత్ సరఫరాకు సంబంధించి పునరుద్ధరించాలి. మరోవైపు కాలనీలో చాలా ప్రాణ నష్టం జరిగింది. ఎందుకంటే రాత్రి పడిన స్తంభము మరి సగం వరకు ఉండడం, మరి ప్రొద్దున్నే లేచి ఆ స్తంభం ఇరగడం వల్ల అక్కడ ఆడుకుంటున్న పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉండే. అప్పుడు వెంటనే స్పందించి మేము ఆ ప్రాణ నష్టం జరగకుండా కాపాడినామని చెప్పి కాలనీ వాసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రజలకు ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా విద్యుత్ అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ పంచాయతీ అధికారులు, దాంతోపాటు మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టే విధంగా ఆదేశించాలని చెప్పి కాలనీ వాసులు కోరుతున్నారు. రాత్రి కురిసిన వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను అతలాకుతలం చేసింది. ఎదురుగాలులతో కూడిన వర్షం కురవడం వల్ల రోడ్లపైన చెట్లు పడడం, దాంతోపాటు విద్యుత్ స్తంభాలు పడడం, కార్లు ధ్వంసం కావడం, బైక్లు ధ్వంసం కావడం జరిగింది. చూసుకోవచ్చు మనం నిజామాబాద్ నగరంలో అయితే ప్రస్తుతం ఉన్నాం. నిజామాబాద్ నగరంలో అన్ని తొలగిస్తున్న
పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఉమ్మడి జిల్లాలో భారీగా కురిసిన ఎదురుగాలతో కూడిన వర్షం పడడంతో పూర్తిగా ఉమ్మడి జిల్లాలో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి, చెట్లన్నీ కూడా ఇరిగి పడిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు ఏదైతే ఈ రోడ్లపైన పడిన చెట్లను కూడా తీసేస్తున్న పరిస్థితి ఉంది. చూసుకోవచ్చు, భారీ వర్షాలు నిజామాబాద్ జిల్లాను అతలాకుతలం చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో చెరువులను తలపించే విధంగా రోడ్లన్నీ కూడా మారిన పరిస్థితి ఉంది. అయితే నిన్న సాయంత్రం కురిసిన వర్షాలకు చెట్లు రోడ్లపైన పడడం, పూర్తిగా రోడ్లపైన నీళ్ళన్నీ రావడంతో జలమైన పరిస్థితి ఉంది. బాన్స్వాడ నియోజకవర్గంలో చూసుకుంటే అటు కేసీఆర్ కాలనీ దాబాపై నిర్మిస్తున్న ఓ వ్యక్తి విపరీతమైన గాలి వీయడంతో దాబాపై నుండి కింద పడి మృతి చెందిన ఘటన నెలకొంది. మరోవైపు బాన్స్వాడ, బిర్కూర్, నర్సులాబాద్లో గాలి వానలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. కోటగిరి, చంద్రూరు మండలాల్లో రహదారులపై చెట్లు విరిగిపడడం రహదారులకు అంతరాయం కలిగింది. మరోవైపు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారీగా వర్షం నీరు నిలిచిన పరిస్థితి. దీంతో మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏదైతే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఎర్రపాడు, రేంజల్ మండల కేంద్రాల్లో కూడా నీల క్యాంప్ శివార్లో భారీ వర్షం కారణంగా రహదారిపై చెట్లు పడిపోయి రహదారులు రాకపోకలకు అంతరాయం కలిగిందనే చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఎదురుగాల కూడిన వర్షాలకు ఆ పూలాంగ్ ప్రాంతం, యాదగిరిబాగ్, అదేవిధంగా వృక్షం నేలకూరి అక్కడికక్కడే రేకుల పైన పడడం, అక్కడ ఆ రేకులని కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. అక్కడే కూరుకుపోయిన వ్యక్తి కూడా మృతి చెందిన ఘటనలు నెలకొన్నాయి. 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చూసుకుంటే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఆర్యనగర్, అదేవిధంగా ఓ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో అక్కడ సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి. భారీ వృక్షాలు తెగిపోవడం, ఆ ప్రాంతంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కూడా చెట్లు విరిగిపడడం, విద్యుత్ తీగలని కూడా విద్యుత్ తీగలపైన పడడం, స్తంభాలన్నీ కూడా ఇరిగి పడిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ నగరంలో పూర్తి స్థాయిలో అటు గాయత్రి నగర్, అదేవిధంగా పూలాంగ్, యాదగిరి బాగ్లలో చెట్లు విరిగిపడడంతో కూడా పూర్తిగా రోడ్లకన్నీ అంతరాయం కలిగింది. మరోవైపు ఏదైతే హౌసింగ్ బోర్డ్ కాలనీ అమరవీరుల స్థూపం వద్ద కూడా కారు పైన చెట్టు పడడం, విద్యుత్ స్తంభాలు ఇరిగి పడడంతో పూర్తిగా అక్కడ రాత్రి నుండి కూడా కరెంటు లేక అంతరాయం కలిగింది. నిజామాబాద్ మున్సిపల్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. చూసుకోవచ్చు, మన నిజామాబాద్ నగరంలో జేసీబీ సహాయంతో రోడ్లపైన ఉన్న చెట్లన్నీ కూడా తొలగిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు విద్యుత్ స్తంభాలు కూడా ఎక్కడికక్కడ పడడం, దానికి అందరికి సంబంధించి విద్యుత్ లైన్లను కూడా పునరుద్ధరించేందుకు ఏదైతే విద్యుత్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో నగరంలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయమైంది. దీంతో పాటు నిన్న అర్ధరాత్రి సమయంలో జిల్లాకు సంబంధించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కూడా ఏదైతే చెట్లు విరిగిపడినాయి, స్తంభాలు విరిగిపడిన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. దానికి అంతటికి సంబంధించి ఎవరికి కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ ట్రాఫిక్ పోకు అంతరాయం కలగకుండా పోలీస్ కమిషనర్ పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటు జిల్లా యంత్రాంగం పూర్తిగా భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారందరూ కూడా ఆదుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు సహాయ చర్యలు ఎప్పటికప్పుడు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఓవైపు వర్షాలకు ఉమ్మడి జిల్లాలో రోడ్లన్నీ కూడా చెరువులను తలపించే విధంగా ఉన్నాయి. దాంతోపాటు విద్యుత్ స్తంభాలు, చెట్లన్నీ కూడా విరిగిపోవడంలో అర్ధరాత్రి వరకు కూడా కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దాంతోపాటు నీటి సరఫరా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. కాలనీ వాసులు చాలా ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాల వల్ల పూర్తి స్థాయిలో రోడ్లపైన చెట్లు, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో జిల్లాలో అంతరాయం విద్యుత్ అంతరాయం కలిగింది. దాంతోపాటు ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొన్న తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి కాలనీ వాసులు కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.